నమస్కారం. ఈరోజు మనం భారతీయ మ్యూచువల్ ఫండ్స్ గురించి ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి ద్వారా ఎలా పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఒక మోడరేట్ రిస్క్ పోర్ట్ఫోలియోతో సంపద ఎలా పెరుగుతుందనేది చూద్దాం. దీని మీద మన దగ్గర మంచి సమాచారం ఉంది. అవును. ఈ సమాచారం నుంచి ముఖ్యమైన విషయాలు తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు బెటర్, ఎలా స్టార్ట్ చేయాలి, మరి ఎస్ఐపిల ప్రాముఖ్యత ఏంటి, లాంగ్ టర్మ్లో ఎలాంటి గ్రోత్ ఆశించవచ్చు, ఇవన్నీ క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కరెక్ట్. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అంటారు చాలామంది. దానికి కొన్ని కారణాలున్నాయి. ఒకటి, మన డబ్బును ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ చూసుకుంటారు. రెండోది, డైవర్సిఫికేషన్ అంటే రిస్క్ అనేది ఒకే చోట కాకుండా స్ప్రెడ్ అవుతుంది. అంటే రిస్క్ తగ్గుతుందన్నమాట. అవును. పైగా ఇండియాలో ఎస్ఈబి రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఇవి చాలా వరకు నమ్మకమైనవి కూడా. సరే, ఇప్పుడు ఎవరైనా మొదలుపెట్టాలి అనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ కేవైసీ అంటారు కదా, అదేనా? ఖచ్చితంగా. నో యోర్ కస్టమర్ అంటే కేవైసీ. ఇది బేసికలీ మీ ఐడెంటిటీ, అడ్రస్ వెరిఫికేషన్ అన్నమాట. దానికి ఏమేం కావాలి? పాన్ కార్డ్ ఉండాలి, ఆధార్, అడ్రస్ ప్రూఫ్ ఇవి కావాలి. ఇంకో విషయం, సెబీ కొత్త రూల్స్ ప్రకారం ఇప్పుడు అన్ని ట్రాన్సాక్షన్స్కి ఆధార్తో లింక్ అయిన కేవైసీ తప్పనిసరి. ఓహో, ఓకే. ఇది ఆన్లైన్లో కూడా చేయొచ్చా? చేయొచ్చు. ఈ కేవైసీ అంటారు. లేదా ఆఫీస్కి వెళ్ళి అంటే ఆఫ్లైన్లో కూడా పూర్తి చేయవచ్చు. రైట్. కేవైసీ అయిపోయింది. తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? డైరెక్ట్గా ఫండ్ కంపెనీ సైట్లోనా లేక యాప్స్ ఉంటాయా? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నేరుగా ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వెబ్సైట్ల నుంచే చేయవచ్చు. లేదా ఇప్పుడు గ్రో, జెరోధా కాయిన్ లాంటి అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా. అవును, చాలా పాపులర్ అవే. వాటి ద్వారా అయితే రకరకాల ఫండ్స్ అన్నీ ఒకే చోట చూసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. బహుశా కొత్త వాళ్లకి ఇవి కొంచెం ఈజీగా ఉండొచ్చు. అర్థమైంది. సరే, ఇక ఫండ్స్ విషయానికొస్తే చాలా రకాలున్నాయి గదా. ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, బంగారం. కొంచెం సింపుల్గా చెప్తారా? తప్పకుండా. బ్రీఫ్గా అంటే ఈక్విటీ ఫండ్స్ ముఖ్యంగా గ్రోత్ కోసం. ఇవి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ, రిటర్న్ పొటెన్షియల్ కూడా ఎక్కువే. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని ఇందులో మళ్ళీ రకాలుంటాయి. ఓకే. మరి డెట్ ఫండ్స్? డెట్ ఫండ్స్ అంటే ఇవి కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిల్లో రిస్క్ తక్కువ, స్థిరమైన రాబడి ఉంటుంది. పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ ఇస్తాయన్నమాట. హైబ్రిడ్ అంటే రెండూ కలిపుంటాయా? అవును. ఈక్విటీ, డెట్ రెండూ కలిపి బ్యాలెన్స్ చేస్తాయి. ఇక బంగారం లాంటి కమోడిటీస్, అవి ద్రవ్యోల్బణం నుంచి ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడతాయి. అంటే మన రిస్క్ బట్టి వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే ఎస్ఐపిల గురించి మాట్లాడుకోవాలి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెలా కొంచెం కొంచెం పెట్టడం వల్ల అసలు మ్యాజిక్ ఏంటి? ఎస్ఐపిల బలం ముఖ్యంగా రెండు విషయాల్లో ఉంది. ఒకటి, రూపీ కాస్ట్ యావరేజింగ్. అంటే మార్కెట్ ధరలు తగ్గినప్పుడు అదే అమౌంట్తో ఎక్కువ యూనిట్స్ కొనగలుగుతాం. ధరలు పెరిగినప్పుడు తక్కువ యూనిట్స్ వస్తాయి. దీనివల్ల యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది. చాలామందేం చేస్తారంటే మార్కెట్ పడినప్పుడు భయపడి ఆపేస్తారు. నిజమే. కానీ యాక్చువల్లీ అప్పుడే కొనడం వల్ల లాంగ్ రన్లో బెనిఫిట్ ఉంటుంది. ఎస్ఐపి అది ఆటోమేటిక్గా చేస్తుంది. మార్కెట్ టైమింగ్ టెన్షన్ ఉండదన్నమాట. రెండోది ఇంకా పవర్ఫుల్, కాంపౌండింగ్. అంటే చక్రవడ్డీలాగా మీ పెట్టుబడి మీద వచ్చిన లాభం కూడా మళ్ళీ ఇన్వెస్ట్ అవుతుంది. దానిమీద కూడా లాభం వస్తుంది. ఆ స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు కదా, చిన్నగా మొదలై పెద్దగా అవడం. అదే, ఇది టైంతో పాటు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఎస్ఐపిల వల్ల ఒక డిసిప్లిన్ కూడా వస్తుంది. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే అలవాటు. బాగుంది. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. నెలకొక 15,000 రూపాయల ఎస్ఐపి చెయ్యాలనుకుంటే, అది మోడరేట్ రిస్క్తో, ఆ డబ్బుని ఎలా డివైడ్ చేయొచ్చు? ఓకే, ఒక మోడరేట్ రిస్క్ తీసుకునే వాళ్ళకి ఆ 15,000ని ఇలా ప్లాన్ చేయొచ్చు. సుమారుగా 55% అంటే 8,250 రూపాయలు ఈక్విటీ ఫండ్స్లో పెట్టొచ్చు గ్రోత్ కోసం. బహుశా లార్జ్, మిడ్ క్యాప్ కలిపి ఉన్న ఫండ్స్ లాంటివి. సరే, 55% ఈక్విటీ. తరువాత ఒక 15% అంటే 2,250 రూపాయలు హైబ్రిడ్ ఫండ్స్లో. ఇది కొంచెం రిస్క్ బ్యాలెన్స్ చేస్తుంది. రైట్. ఇంకో 25% అంటే 3,750 రూపాయలు డెట్ ఫండ్స్లో, స్టెబిలిటీ కోసం. ఉదాహరణకు కార్పొరేట్ బాండ్ ఫండ్స్ లాంటివి. ఓకే. మిగిలిన 5% అంటే 75 రూపాయలు గోల్డ్లో పెట్టొచ్చు, గోల్డ్ ఈటీఎఫ్ లాంటివి.
ద్రవ్యోల్బణం నుంచి రక్షణకు. అంటే ఈక్విటీ 55%, డెట్ 25%, హైబ్రిడ్ 15%, గోల్డ్ 5%. ఇది గ్రోత్ స్టెబిలిటీ మధ్య ఒక బ్యాలెన్స్లా ఉంది. మరి ఇలా కేటాయించి వదిలేయడమేనా? లేదు, అక్కడే డైవర్సిఫికేషన్తో పాటు రెగ్యులర్ రివ్యూ కూడా ముఖ్యం. డైవర్సిఫికేషన్ అంటే కేవలం ఈక్విటీ, డెట్ అని కాకుండా ఫండ్ టైప్స్లో ఇంకా వేర్వేరు ఫండ్ హౌసెస్, ఏఎంసీల మధ్య కూడా స్ప్రెడ్ చేయడం మంచిది. రివ్యూ ఎప్పుడు చేయాలి? కనీసం సంవత్సరానికి ఒక్కసారి మీ పోర్ట్ఫోలియోని చూసుకోవాలి. మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉందా, మార్కెట్ వల్ల ఈ పర్సెంటేజ్లు బాగా మారిపోయాయా అని చూసి అవసరమైతే రీబ్యాలెన్స్ చెయ్యాలి. అంటే మళ్ళీ మీ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం సర్దుబాటు చేసుకోవడం. ఓకే, రీబ్యాలెన్సింగ్ ఇక అందరూ వెయిట్ చేసే పాయింట్. లాంగ్ టర్మ్లో ఈ 15,000 రూపాయలు నెలవారీ ఎస్ఐపి ఎంత అవ్వచ్చు? అంచనాలెలా ఉంటాయి? చూడండి, గ్యారంటీ రాబడి అని చెప్పలేం. మార్కెట్ రిస్కులు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఒక ఉదాహరణగా తీసుకుంటే నెలకు 15,000 రూపాయలు చొప్పున 20 ఏళ్లు కట్టారనుకుందాం. అంటే మొత్తం 36 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టు. అవును. ఇప్పుడు యావరేజ్గా సంవత్సరానికి 12% రాబడి వచ్చిందనుకుంటే 20 ఏళ్ల తర్వాత ఆ 36 లక్షల విలువ సుమారుగా 86.62 లక్షలు అవ్వచ్చు. వావ్, డబుల్ కన్నా ఎక్కువ. అదే, ఒకవేళ యావరేజ్ రాబడి 15% ఉంటే ఆ విలువ సుమారుగా 1,20,00,000కు చేరొచ్చు. 1,20,00,000, 36 లక్షల పెట్టుబడితో. అవును. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ గ్రోత్ చివరి సంవత్సరాల్లోనే వస్తోంది. మొదటి 10 ఏళ్ల కన్నా రెండో 10 ఏళ్లలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. అద్భుతం. ఈ లెక్కలు వింటుంటే దీర్ఘకాలిక పెట్టుబడి, కాంపౌండింగ్ పవర్ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. సరే, ముగింపుగా ఈ మొత్తం చర్చ నుంచి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి? ఓకే, 1. మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడి పెట్టడానికి, డైవర్సిఫికేషన్ పొందడానికి ఒక మంచి, సులువైన మార్గం. 2. ఎస్ఐపీలు చాలా పవర్ఫుల్. డిసిప్లిన్, రూపీ కాస్ట్ యావరేజింగ్, కాంపౌండింగ్ ఈ బెనిఫిట్స్ అన్నీ ఇస్తాయి. మూడోది మీ రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టు పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకోవడం. మనం మోడరేట్ రిస్క్కి చెప్పుకున్నట్టు 55% ఈక్విటీ, 25% డెట్, 15% హైబ్రిడ్, 5% బంగారం. 4. లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయాలి. అలాగే పోర్ట్ఫోలియోని కనీసం ఏడాదికొకసారి రివ్యూ, రీబ్యాలెన్స్ చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, మార్కెట్ ఒడిదుడుకుల్లో అంటే మార్కెట్ పడినప్పుడు భయపడకుండా ఎస్ఐపి ఆపకుండా కొనసాగించడం కూడా కీ అంటారా? ఎగ్జాక్ట్లీ. చాలా చాలా ముఖ్యమది. అందుకే మా చివరి ఆలోచన కూడా ఇదే. ఈ అంకెలన్నీ బానే ఉంటాయి, కానీ అసలైన ఛాలెంజ్ ఏంటంటే ఇంత లాంగ్ టర్మ్ అంటే 15-20 ఏళ్లు, ముఖ్యంగా మార్కెట్ బాగా పడినప్పుడు కూడా డిసిప్లిన్తో, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ ఆపకుండా కంటిన్యూ చేయగలగడం. నిజమే. బహుశా ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో మన సైకాలజీ అంటే మన ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కావచ్చు. ఆలోచించండి.